ముస్లింల రిజర్వేషన్ల కోసమే కాంగ్రెస్ ధర్నా చేస్తుందని మండిపడ్డారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేస్తేనే బీజేపీ పార్టీ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. కానీ ముస్లిం రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ ముసుగులో ముస్లింలకు 100% రిజర్వేషన్లను అమలు చేసేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందన్నారు. ఇదంతా బీసీలు గ్రహించారని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీల మద్దతు కొరవైందన్నారు బండి సంజయ్. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల కోసం అంటూ ఇవాళ ఆందోళన కార్యక్రమం నిర్వహించడం నిజంగా హాస్యాస్పదం. బీసీ రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. కామారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో మీరు ప్రకటించిన బీసీ డిక్లరేషన్లో 10% ముస్లింలకు ఇస్తామని చెప్పి మీరు స్పష్టం చేసినారా? ఇవాళ మీరు ఇస్తానది బీసీ రిజర్వేషన్స్. భారతీయ జనతా పార్టీ పూర్తిగా మీకు మద్దతు ఇవ్వడానికి సిద్ధం ఉంది. ఎప్పుడంటే పూర్తి 42% బీసీలకే ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కామారెడ్డిలో మీరు ఇచ్చింది బీసీ డిక్లరేషన్, ముస్లిం డిక్లరేషన్ కాదు. కానీ ఇవాళ మీరు అమలు చేయాలనుకుంటున్నది ముస్లిం డిక్లరేషన్ అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం వాళ్ళు ఉద్ధరించేది ముస్లింలు తప్ప మా బీసీల గురించి కాంగ్రెస్ పార్టీ పట్టించుకునే ప్రయత్నం చేస్తలేదని చెప్పి ఈరోజు బీసీలు గ్రహించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వెంట బీసీలు వస్తారన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పటి కూడా గ్రహించకపోవడం నిజంగా మూర్ఖత్వం.